హాయ్ అండి. నేను ఈరోజు హరి ఏమంటారు వైషు వాళ్ళ అన్నయ్య వీడియో పెట్టాడు కదా, నేను అది చూశాను. దానిపైనే మాట్లాడదాం అనుకుంటున్నాను. నాకు చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళ అమ్మ మళ్ళీ ఆమె బొందకాడికి పోయి ఏడుస్తుంటే, ఎందుకు సార్ ప్రభుత్వంని ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు ఒక ఆడపిల్లకి న్యాయం చేయండి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు చట్టాల ప్రకారమే మీరు వెళ్ళండి, కావాలి వద్దు అంటలేదు. అయితే ఇప్పుడు అతను చంపేసి ఒప్పుకొనే కదా స్టేషన్లో నేను ఆమెను చంపి వచ్చిన, ఇప్పుడు నా భార్యని నన్ను జైల్లో పెట్టండి అని కదా మీకు చెప్పింది. ఫస్ట్ హరిబాబు గారికి మాత్రం శిక్ష వేయండి. వాళ్ళ అమ్మమ్మ చాలా బాధపడుతుంది. వాళ్ళ అమ్మ, వాళ్ళ పెద్దమ్మ, చిన్నమ్మ అనుకుంటా అందరు ఏడుస్తూనే ఉన్నారు. ఇలా మాత్రం చేయకండి సార్. అతను ఒప్పుకున్నాడు కాబట్టి అతనికి మాత్రం కఠిన శిక్ష వేయండి, మరణ శిక్ష వేయండి. వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బయటికి వస్తుంది. అప్పుడు వాళ్ళ నోటితోటే ఇచ్చేసుకోండి. ఎవరన్నా కానీ ఏ లంచం ఇచ్చినా ఏది ఇచ్చినా తీసుకోకండి. నేను ఇలా చెప్పడం తప్పు అని అనుకుంటున్నా, కానీ చెప్పలేక తప్పడం లేదు. నాకు వాళ్ళ అమ్మని చూస్తే బాధేస్తుంది సార్. చాలా బొందకాడికి పోయి ఎంతెంతో ఏడుస్తుంది. ఎందుకు అలా చేయాలి? హరిబాబు గారికి మంచిగా కఠిన శిక్షలు వేయండి సార్. ఎవరు చెప్పింది నమ్మకండి. తను అయితే చెప్పాడు కదా, మీ స్టైల్లో, మీ పోలీస్ స్టైల్లో అతనికి కఠినంగా మీరు శిక్షలు వేశారంటే కంపల్సరీ అతను బయటపడతాడు. గవ్వ మాత్రం అతని, మీకు పలికే గవ్వ అతనే. వీళ్ళు బయటికించి తెచ్చేది కానీ ఏం కానీ లేదు. వాళ్ళు నాకు ఇలా చెప్పు వీడియో తీసా అని కూడా ఎవరేం చెప్పలేరు. వాళ్ళ బాధ చూడలేక నేను వీడియో తీస్తున్నాను. ఇప్పుడు కాదు, రేపు కాదు, ఒక వారం కాదు, నెల కాదు, ఒక 2 నెలలు, ఇలా సంవత్సరం, ఎన్ని సంవత్సరాలైనా సరే జనాలం, ప్రజలం వేచి చూస్తాం. ఆమె ఎలా చనిపోయిందో అతను కూడా ఈ భూమి మీద ఉండటానికి వీల్లేదు, అసలు బతకడానికి వీల్లేదు. జైల్లోకించి మాత్రం బయటికి వచ్చినాడంటే వాళ్ళ అన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ చంపేస్తారు సార్. చంపినప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఏమంటారు, వాళ్ళ పైన కేసులు గిసా ఏం నమోదు చేయొద్దు, పెట్టొద్దు. ఎందుకంటే వాళ్ళ చెల్లిని చంపినందుకు అతనికి ప్రతీకారం మాత్రమే. కాబట్టి మీరు అతన్ని జైల్లోనే వేసి ఎన్కౌంటర్ చేస్తారా, లేకపోతే ఏం చేస్తారు? నలుగురిని అన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీ నలుగురిని చంపండి అని. నలుగురిని ప్రూఫ్ ఏది అని మీరు అడుగుతున్నారు. సరే, ప్రూఫ్ లేదు కాబట్టి ఇప్పుడు హరిబాబు అయితే ఒప్పుకున్నాడు. హరిబాబు ఒప్పుకున్నందుకన్నా మీరు హరిబాబుని మొత్తం మర్డర్ ఏమంటారు, చంపేయండి. అతన్ని భూమి మీద బతకడానికి వీల్లేదు. అలా నేను చంపేస్తున్నాం ఇతనికి అని చెప్పినారనుకో, వాళ్ళ ఫ్యామిలీ అన్నా ఒప్పుకుంటుంది. లేదంటే ఇతనే బయటపడతాడు. కొంచెం ఆలోచించండి సార్. ఒక అమ్మాయి లైఫే పోయింది అక్కడ, మొత్తం అమ్మాయే పోయింది. 18-19 ఇయర్స్ పాపని మళ్ళీ తీసుకురాగలుగుతామా? తీసుకురాలేం కదా. అందు గురించి చెప్తున్నాను. ఈ విషయంలో నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి, పొరపాటున గుటంగా. ఇప్పుడు వాళ్ళ అన్న నిన్న చెప్పిన వీడియో, ప్రతి వీడియో నేను చూస్తూనే ఉంటాను. కానీ అందరూ పాజిటివే పెడుతున్నారు, కొందరు మాత్రమే నెగిటివ్ పెడుతున్నారు. ఈ నెగిటివ్ పెట్టకండి. ఎందుకంటే మన ఇంట్లో ఒక ఆడపిల్లకి అలా జరిగితే మనం చూస్తూ ఊరుకోం కదా. మనకు కూడా బాధలు అనేటివి ఉంటాయి. కొందరు చెప్తున్నారు ఏమని, వాళ్ళు వీడియోస్ ధర్నాలు చేద్దామన్నా మేము కూడా వస్తాము, సపోర్ట్ ఇస్తాము అని నేను చెప్తే ఏం కామెంట్స్ చేస్తున్నారు అంటే, వాళ్ళు వీడియో మందం మాత్రమే ఉంటారు, రీల్స్ తీసి చెప్పడానికి మాత్రమే ఉంటారు, ఇలా ధర్నాలు చేయడానికి కాదు అంటే. ధర్నాలు చేసిండ్రు, ఒకప్పుడు చేసిండ్రు. వాళ్ళ చెల్లి చనిపోయిన 1 మంత్కి చేస్తే పోలీసులు కఠినంగా కొట్టారు కదా పాపము. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు చేస్తేనే, వాళ్ళు ఏమంటారు, ఈరోజు మనం పనికి వెళ్తేనే డబ్బు వస్తుంది, మనం తినగలుగుతున్నాం. అది వాళ్ళ పరిస్థితి. వాళ్ళ ఏంటిది అంటే, వాళ్ళు ఈరోజు చేస్తేనే వాళ్ళ కడుపు నిండుతుంది, కూడు ఎల్లగొడుతుంది. అందు గురించి నేను చెప్తున్నాను. కొంచెం వాళ్ళ బాధలు కూడా అర్థం చేసుకోండి. ఉన్నారు, అప్పట్లో మంచిగా ఉన్నారు, ఇప్పుడు కొంచెం వాళ్ళకు ఇబ్బంది కలుగుతుంది, ఇబ్బందిగా వస్తుంది. ఆర్థిక పరిస్థితులు బాగలేనందున వాళ్ళు అలా ఉన్నారు. కొంచెం టైం పడుతుంది. అన్న మీరు మాత్రం బాధపడకండి. అమ్మ నేను మీకే చెప్తున్నాను, శారదమ్మ మీరు మాత్రం అస్సలు వైషు విషయంలో బాధపడకండి. ఎప్పటికైనా సరే న్యాయం జరుగుతుంది, శిక్ష పడుతుంది. సంవత్సరం లోపలైతే కంపల్సరీ శిక్ష పడుతుంది. ప్రభుత్వం కూడా మారుతుంది. ప్రభుత్వంకున్న
చట్టపరమైన నిత్యాలు ఏమున్నాయో వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మనం కూడా కొంచెం ఆలోచించుకోవాలి అమ్మ. నేను చెప్పేది ఏంటిదంటే, సరే ప్రభుత్వం చేయలేకపోయినా దేవుడన్నా చేస్తాడు కంపల్సరీ. మేమైతే సపోర్టింగ్గా మీకు ఉంటాము. ఎవరున్నా ఉండకపోయినా నేను మాత్రం ఉంటాను. నేను డబ్బు విషయంలో సహాయం చేయలేకపోవచ్చు, కానీ నేను మాత్రం ఇక్కడ ధర్నా చేస్తున్నారు, అక్కడ ఇది చేస్తున్నారు అంటే కంపల్సరీ రాగలుగుతా. వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను దగ్గరలో ఉంటే మాత్రం. అమ్మ, కోరుట్లలో ఉన్నారు మీరు. వాళ్ళ అన్నదమ్ములకు మాత్రం తిట్టే హక్కు ఎవరికి లేదు. వాళ్ళ అమ్మ కూడా తిట్టే హక్కు ఎవరికి లేదు, అధికారం ఎవరికి లేదు. వాళ్ళు కూడా హైకోర్టు అంట, ఆ కోర్టు అంట, కోర్టులో ఏంబడి చాలా తిరుగుతున్నారు. మనకు వీడియో పెట్టినా పెట్టకపోయినా చెప్తారు కదా, ఇట్లా వెళ్ళినాం అట్లా వెళ్ళినామని ఊర్లో వాళ్ళకి చెప్పినప్పుడు సన్నివేశాలు అందినాయి. అయితే ఈ టాపిక్ని, ఈ వైషు టాపిక్ని, హరిబాబు టాపిక్ని ఇంతవరకు ఆపకుండా ఇంకా ముందుకు ఇలాగే ఆమె వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇలా పెట్టుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ఆమె ఒక ఆడపిల్లకి న్యాయం జరగాలి. ఈరోజు ఈ అమ్మాయితోనే చట్టం మారాలి, చట్టంకి కొత్త తీర్పులు, చట్టం అనేది తీసుకురావాలి. మా ఊర్లో కూడా చాలా ఇష్యూస్ జరిగాయి. ఇలాగే ఒక అమ్మాయి కూడా చనిపోయింది, శిరీష. ఆ అమ్మాయికి కూడా న్యాయం జరగడానికి పోరాడుతున్నారని విన్నాను, కానీ నేను ఇంకా న్యాయం జరిగింది అని కూడా ఎవరు చెప్పినట్టు నేను వినలేదు. ప్లీజ్ దయచేసి చెప్తున్నాను, ప్రభుత్వంని వేడుకుంటున్నాను. ఒకవేళ అతనికి కఠిన శిక్షలు వేసేటట్టు ఉంటే అతన్ని కఠినంగా శిక్షలు వేయండి. రోజుకింత రోజుకు అతన్ని చాలా టార్చర్ పెట్టండి. అతన్ని బయటపడతాడు. అతన్ని మాత్రం బయటికి వదలొద్దు సార్. బయటికి వదిలినా కూడా ఈ జనాలు అతన్ని ఎక్కడ చూసినా సరే వాళ్ళ అన్నయ్యకి చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ అన్న వాళ్ళు కలిసి వాడిని చంపేస్తారు. చంపినప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, అవును మేము ఇలా చంపినామని. ఎందుకు ఈ చంపుకోవడాలు ఎందుకు? ఎంత మంచి అవసరమా హరిబాబు ఇలా చంపడం? ఎంత మంచిగా చూసుకున్నది ఆమె. నీకేమన్నా తక్కువ చేసిండ్రా? ఒకవేళ నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోయేది ఉండే. ఇప్పుడు ఆ అమ్మాయికి, ఆ తల్లికి ఆ అమ్మాయిని తెచ్చివ్వగలవా? తెచ్చివ్వలేవు. నువ్వు ఈరోజు కాకపోయినా రేపైనా బయటికి వస్తావు. బయటికి వచ్చి నేను చాలా సంతోషంగా, నేను దర్జాగా తిరుగుతా అనుకుంటున్నావా? నువ్వు వచ్చినా కూడంగా నువ్వు దర్జాగా తిరగలేవు. ఎందుకంటే చూసే జనాలైనా కూడా ఇప్పుడు నీకు ఈమె కాకపోతే ఇంకొకటి అనుకుంటున్నావా? ఎవరు కూడా నిన్ను మ్యారేజ్ చేసుకోరు, చేసుకొని ఇవ్వరు కూడా. చేసుకున్నా కూడా ఆ అమ్మాయికి కూడా ఇదే గతి పట్టిస్తుండొచ్చు. నువ్వు ఏమన్నా నమ్మకం ఉందా నువ్వు మంచిగా ఉంటావని? ఏం లేదు కదా. అదే చెప్తున్నాను. ఈ వీడియో వీలైనంత వరకు షేర్ చేయండి. ఇందులో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. నాకు హరిబాబు మీద వచ్చే కోపం, వాళ్ళకి ఏమి కాను, నేను నా చుట్టం గాను, ఒక ఇంటి పక్కలన ఒక ఊరా కాదు, ఒక వీడియోస్ చూసి మందం ఆ అమ్మాయికి ఇలా జరిగిందనే నా మనసు తట్టుకోలేకపోతుంది. అలాంటిది వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ సొంత రక్తం పంచుకున్న అన్నలే కానీ, సొంతంగా కన్న తల్లే కానీ, వాళ్ళ డాడే కానీ, వాళ్ళ డాడీ అయితే అసలు ఇంటి పట్టిల్లే లేడు, అసలు బయటనే తిరుగుతున్నాడంట. అసలుకి ఏం చేయాలి నా బిడ్డకి, నేను ఇలా జరిగింది లేదు, మా వయసు ఊరికి వెళ్ళిందా, వస్తుంది తిరిగి, నా బిడ్డ కన్నా ఆపరేషన్ చేపిస్తా అన్నది, ఇంతవరకు రాలేదు అనే భ్రమలోనే వాళ్ళు ఉండిపోయారు. ఆమె చనిపోయిందని వాళ్ళ మనసుకు తీసుకోలేకపోతున్నారు. ఎంత చెప్పరాని కోత, చెప్పరాని బాధ పెట్టి నువ్వు జైల్లో కూర్చొని ఆమెను ఎందుకు చంపినావు? మరి వాళ్ళకంత బాధ పెట్టడం అవసరమా? వాళ్ళు నీకు డబ్బు ఇవ్వలేరు కదా, సరే వదిలేసే, నువ్వు వేరే నీ పాడి నువ్వు బతుకుతే ఆమె బతుకమ్మ చూసుకుంటుండే కదా. హరిబాబు నువ్వు అలా ఎందుకు చేసినావంటే, ఈమె ఉంటే నాతోటే ఉండాలి, లేకపోతే చచ్చిపోలే. నేను విడాకులు ఇచ్చిన తర్వాత ఆమె వేరే వాళ్ళతోటి హ్యాపీగా ఉంటే నేను చూడలేక నేను ఆమెను చంపాను అంటున్నావా? ఎందుకు చంపినావు? ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు, ఏ కోర్టు అయినా సరే, నేను రేవంత్ సార్ మీకు ప్రత్యేకంగా వేడుకుంటున్నాను. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు మీరు వెంట ఉండి ఒక వీడియో తీసి, సరే అమ్మ నీకు న్యాయం చేస్తాను ఏ విధంగా అయినా సరే అని మీరు చెప్పాలి సార్. రాజకీయం అది నాకు కొంచెం ఆస్తి ఎక్కువ ఉంది, నువ్వు నా ఇంకా మాట్లాడదు, అది కాదు సార్. మీరు న్యాయం ఎక్కడుంటే అక్కడనే మాట్లాడితే ఓటు వేసి మేము మీకు గెలిపిస్తాం. ఇప్పుడు ఒకవేళ మాకు న్యాయం మీరు చేయకుంటే మీకు ఓటేలా వేస్తాం సార్? మాకు ఎవరైతే న్యాయం చేస్తున్నారో, మాకు ఎవరైతే మంచిగా అనిపించిందో మేము వాళ్ళకే ఓటేస్తాం. నేను కుల్లా చెప్తున్నా, నేను ఎప్పటికైనా సరే న్యాయంగానే ఉంటా, న్యాయం తీర్పులకే చెప్తా. నేను పెద్ద ఇది అది కాదు, నేను చెప్పేది ఇది. న్యాయంగానే ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. అన్యాయం అనేది మన దరిదాపుల్లో కూడా రానియొద్దు. ఒకవేళ వచ్చినా దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి, కానీ ఇలా చంపుకునేటివి
ఇంకా వాళ్ళని చంపుతూనే నేను మంచిగా హ్యాపీగా ఉంటా అనేది ఒక నాశనం మాత్రం కోరుకోవద్దు ప్లీజ్. నేను చెప్పిన దాని మీద మీ ఒపీనియన్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పుగా ఏమన్నా మాట్లాడితే నాకు క్షమించండి. వాళ్ళ అన్న వాళ్ళు పొద్దున్న నాకు మార్నింగే వీడియో అందింది, పొద్దున చూసినా నాకు చాలా బాధ అంటే ఇంత అంత కాదు, వాళ్ళు చెప్పే మాటలను బట్టి. అందు గురించి నేను ఇలా మాట్లాడాను. ఏదైనా తప్పుగా ఉంటే నాకు క్షమించండి. ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాను ప్లీజ్. గవర్నమెంట్ని అయితే ప్రత్యేకంగా వేడుకుంటున్నాను, సపోర్ట్ ఇవ్వండి సార్. మా లాంటి పేదవాళ్ళకు, ఆడపిల్లలకు న్యాయం జరగాలి. అన్యాయం జరిగిన చోట అస్సలు న్యాయం గెలవదు. అందు గురించే చెప్తున్నాను. ఇప్పుడు మనం రాజకీయంలోకి వెళ్ళినామా, కూర్చున్నాం, ఒక కుర్చీ సాలు, ఒక సీట్ సాలు నేను సంపాదించుకున్నానా అనేది కాదు. మీరు అక్కడికి వెళ్ళిండ్రు అంటే ప్రజలకు ఏదో ఒక న్యాయం జరగాలి, న్యాయం చేయాలి. ఇప్పుడు మీరు ఇండ్లు ఇస్తున్నారు, ఇంద్రమ్మ ఇండ్లు అనుకుంటా, భూములు లేని వాళ్ళకు, భూములు ఉన్న వాళ్ళకు పైసలు ఇస్తున్నారు, అది ఏమంటారు, పింఛన్ లేని వాళ్ళకు పింఛన్ చేసిండ్రు, ఇస్తుండ్రు. అవన్నీ కాదు సార్. ఇప్పుడు ప్రాణం ఉంటేనే కదా మేము అవన్నీ తీసుకొని తినగలుగుతాం, అంత చేయగలుగుతాం. ప్రాణం లేనిది ఏం లాభం, మీరు ఇచ్చిన లాభం లేకుంటుంది. అది మాత్రం నేను చెప్తున్నా. ఈ వీడియో చూసినాక తిట్టుకునే వాళ్ళు ఎందరో నాకు తెలియదు, కానీ నాకు చెప్పాలి అనిపించింది. ఇప్పుడు ఆమెకి న్యాయం చేయలేకపోతున్నారు, రేపటి నాటికి మాకు న్యాయం చేస్తారని నాకైతే నమ్మకం అస్సలు లేదు. ఆమె విషయంలో కనుక న్యాయం జరిగింది, హరిబాబు ఇలా చనిపోయాడు, ఏ పరిస్థితిలో అయినా సరే అతన్ని మీరు ఒక ఇంజెక్షన్ ద్వారానే చంపేయండి, లేకపోతే ఇంకా సంథింగ్ ఏ విషయంలోనైనా అతను చనిపోయాడు అన్నారనుకోండి జైల్లోనే, అప్పుడు మీరు మాకు న్యాయం చేసినట్టు ఇక మీదట కూడా చేస్తారన్న నమ్మకం నాకు వస్తుంది. ఇప్పటికైతే నమ్మకం లేదు. ఈమె విషయంలో ఇలా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మీరు గవ వలకాలే ఏముంది, చంపినప్పుడు రుజువులు తీసుకురాపో, ప్రూఫ్ తీసుకురాపో అంటున్నారు కదా. ప్రూఫే హరిబాబు చెప్తున్నాడు కదా. సరే నలుగురిని చంపకండి, మీరు ఒక్కరిని చంపండి. ఒక్కరిని చంపితే ఆ నలుగురు కూడా బయటికి వస్తారు సార్. నేను చెప్పేది అది. వైషు కేసులో మాత్రం వెనక్కి జరగకండి. వైషు విషయంలో మాత్రం ఎవరు నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. వాళ్ళ ఫ్యామిలీ ఇప్పటికే బాధలో ఉంది, ఇంకా బాధ మాత్రం పెట్టకండి ప్లీజ్. దయచేసి చెప్తున్నాను, జనాలకు అర్థం చేసుకోండి. మనం కూడా అర్థం చేసుకోవాలి. ఒక ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వాలి, కానీ వాళ్ళని ఇంతకింత లోపలికి ఇచ్చేయాలని కాదు. వాళ్ళ వీడియోలు పెట్టడం ద్వారానే కదా మనకు వాళ్ళకి న్యాయం జరిగిందా లేదా అనేది తెలుస్తుంది. వాళ్ళు వీడియోల మీద బతకాలనుకుంటే బతుకుతారు. కొంచెం వీడియో పర్పసంగా కూడా మనీ వస్తే మాకు ఇంట్లోకి ఏదానికన్నా పనికి వస్తుంది కదా అనే కదా వాళ్ళు చేస్తున్నారు. అది కూడంగా వాళ్ళ బిజినెస్, అంటే బిజినెస్ అని కాదు, వాళ్ళ పని, వాళ్ళ వృత్తి అది. వాళ్ళు అప్పటి నుంచి అది చేసుకుంటూ వచ్చారు కాబట్టి అది. ఆ అన్న కూడా వేరే పనికి పోతాడంట, జాబులు చేసుకుంటున్నారు. మనం అలా తప్పుగా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు.